ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 14 మార్చి 2020వ తేదీ శనివారం. ఈ రోజు నుంచి మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు నుంచి కొంత సామాన్యమైనటువంటి ఫలితాలు. ఇన్ని రోజులు కూడా రాజ్యమందు లాభమందు సంచరించినటువంటి రవి గత 60 రోజులుగా మీకు సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నటువంటి రవిగ్రహం ఈరోజు 12వ స్థానంలోకి రావడం కొంత ఒత్తిడికి లోనయ్యేటువంటి ప్రమాదం కనబడుతోంది. ప్రతి విషయంలోనూ కొంత జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు అధికమవుతుంది. ధనం అనుకున్న సమయానికి చేతికి రాకపోయినా జాగ్రత్త వహించాలి. అశ్విని నక్షత్ర జాతకులు మాత్రం కొంత పరీక్షగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండాలి. ఆలోచించే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి రవి లాభస్థానంలోకి రావడం ఒక ఇంత ఉత్సాహానికి ఆనందానికి కారకమవుతుంది. రాజ్యమందు నుంచి లాభానికి వచ్చినటువంటి రవి మిమ్మల్ని ఎంతో యోగవంతమైనటువంటి దిశగా అడుగులు వేస్తారు. రోహిణి నక్షత్ర జాతకులకి చాలా యోగం. కృత్తిక మృగశిర నక్షత్ర జాతకులకు కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ మీకు చాలా ఉత్సాహంగా ఎవరో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు కూడా మీకు ఫోన్ చేసి మీరు ఎప్పుడో పని అడిగారు కదా మేము చేసి పెడతాం రండి అని అంత ఆనందంగా పనులన్నీ కూడా ముందుకు పెడతాయి. జాగ్రత్తగా మాట్లాడుకుని ముందుకు వెళ్ళండి. ధనపరమైన విషయాల్లో కూడా ఒక ఇంత జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు కొంత మనస్సు ప్రశాంతత లభించేటువంటి అవకాశం కనబడుతోంది. మధ్యాహ్న సమయం నుంచి రవి రాజ్యస్థానానికి రవి మార్పు ఒకంత ధైర్యానికి మీకు పరమేశ్వరుడు అనుగ్రహాన్ని మీకు పొందినట్టే లెక్క. 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు సామాన్యమైనటువంటి ఫలితం. గురుడు శుభకరమైనప్పటికీ ఇంకా మీకు 8వ స్థానంలో సంచరించేటువంటి శనీశ్వరుడు వల్ల స్తంభించింది చాలా రోజులుగా పనులన్నీ కూడా. గత 90 రోజులుగా అనేక రకాలుగా స్తంభించబడినటువంటి వాతావరణంలో ఉన్నారు. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం నుంచి రవి మార్పు ఒకంత ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. పనులు ముందుకు పెడతాయి. కానీ సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త, మాట ఇచ్చే ముందు జాగ్రత్త. అవసరమైతే 2 రోజులు వాయిదా వేసుకుని ముందుకు వెళ్ళండి. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ రోజు నుంచి కొంత మనశ్శాంతి లభిస్తుంది. ఇంతకాలం 8వ స్థానంలో ఉన్నటువంటి రవి 9లోకి మారడం ఒక ఇంత ఆనందం. ఏదో బరువు దిగినట్టు అనిపిస్తుంది. అయితే 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు గురుడు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. 7వ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు తటస్థంగా ఉన్నారు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత శుభాశుభ మిశ్రమంగా ఉంటాయి. ఆవేశపడకుండా జాగ్రత్తగా కనుక మీరు ముందుకు తీసుకెళ్ళగలిగితే అనేక రకాలైనటువంటి పరిస్థితులు మీకు యోగించబోతున్నాయి. ధనపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. అభివృద్ధి కనపడుతోంది. మాట ఇచ్చే ముందు జాగ్రత్త. ఆవేశపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి అతి సామాన్యంగా ఉంది. మఖా నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. పుబ్బ ఉత్తర నక్షత్ర జాతకులకు కూడా సామాన్యంగా ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి 8వ స్థానంలోకి రవి ప్రవేశం ఒకంత ఒత్తిడికి లోను చేస్తుంది. పనులు పూర్తవక అయినా అటు ఇటు కాకుండా ఉండడం వల్ల ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా ఒకంత తగ్గి మాట్లాడడం చాలా మంచిది. ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాల్లో ఒకంత ట్రాన్స్పరెంట్గా ఉండడం చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి వారికి కొంతవరకు ఈ గత నెల రోజులుగా 6వ స్థానంలో రవి సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తూ ఉన్నారు. రాజ్యమందు రాహువు యోగాన్ని ఇస్తూ ఉన్నారు. రవి మార్పు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఒకంత అలసట తిప్పట, ప్రతి పనికి 1-2 సార్లు తిరగడం, ఆవేశం వచ్చేయడం, సమయానికి కాలాతిక్రమణ భోజనం ఇవన్నీ కూడా మీకు కలుగుతాయి. కొంత జాగ్రత్త వహించాలి. ఆవేశపడకండి. అభివృద్ధి కనపడుతోంది. అయినా సరే పని ఎక్కువయ్యి ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఏ విధంగా ఎదుర్కోవాలి సమస్యల్ని అని అనుకుంటారు. కానీ అతి తొందరలోనూ పరమేశ్వరుడు అనుగ్రహం మీకు కలగబోతోంది. అభివృద్ధి చాలా ఉంది. ఆలోచించే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి
తులారాశి వారికి ఈరోజు చాలా బాగుంది. స్వాతి నక్షత్ర జాతకులకు అద్భుతమైనటువంటి రోజు. గత 90 రోజులుగా రవి గ్రహం మీకు అనుకూలంగా లేదు. మకర రాశిలో లేదు, కుంభరాశిలోనూ కూడా లేదు. దానివల్ల పనులన్నీ కూడా స్తంభించేసేసి ఏ పని ముందుకు వెళ్ళక మానసికంగా కుమిలిపోతూ ఉన్నారు. అటువంటి భయంకరమైనటువంటి స్థితి నుంచి ఈ రోజు నుంచి మీరు బయటపడ్డట్టే. ఒకంత ఊరటనిస్తుంది. చాలా కీలకమైనటువంటి మార్పుగా చెప్పుకోవచ్చు. అభివృద్ధి దశగా అడుగులు పడతాయి. మంచి వార్తలు తెలుస్తాయి. గృహానికి సంబంధమైనటువంటి మార్పులు చేస్తారు. నూతన గృహాలు కొనేటువంటి ఆలోచనలో కూడా పడతారు. ఇన్వెస్ట్మెంట్ రంగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు అతి జాగ్రత్తగా చదువుకుంటే మీకు ర్యాంకులు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంత శుభాశుభ మిశ్రమంగా ఉంది. అయితే అర్ధాష్టమ రవి చాలా రోజులుగా మీకు కొంత అంటే విద్యార్థులకు కానీ, అటు వ్యాపారస్తులకు కానీ, ఇటు ఉద్యోగస్తులకు కానీ, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగులకు కానీ ఒక నెల రోజులుగా భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అది ఈ రోజు నుంచి విముక్తి. కొంత అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. అద్భుతమైనటువంటి యోగాన్ని కూడా పరమేశ్వరుడు మీకు ఇవ్వబోతున్నాడు. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత సంచలనాత్మకమైనప్పటికీ కూడా మీకు అవి ఇంకా అనుకూలంగా మారడానికి ఇంకా కుజుమార్పు కొంత సహనం ఇప్పుడు సహనంగా ఉంటే అతి తొందరలో అభివృద్ధికి స్టార్ట్ అయినట్టే అని చెప్పాలి. విద్యార్థులు 1-2 సార్లు చదువుకుంటే కానీ ఉన్నత శిఖరాలకు చేరుకోలేరు. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ రోజు నుంచి రవి మార్పు కొంత ప్రశ్నార్థకరంగానే ఉంటుంది. ఒత్తిడికి లోనవుతారు. పనులు పూర్తవవు. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. మూలా నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొద్ది రోజులు గడిచేస్తే కానీ ఎటువంటి మంచి నిర్ణయం తీసుకోవద్దు. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలండి. భగవద్ధ్యానం చేయండి. సూర్య దేవాలయానికి వెళ్ళాలని జిల్లేడు పూలు సమర్పించండి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మనస్సు ప్రశాంతత లభిస్తుంది. ఏదో తెలియని బరువు నెత్తిమించి దిగిపోయినట్టు అనిపిస్తుంది. తృతీయ స్థానంలోకి రవి మార్పు కొంత కీలకమైనటువంటి మార్పుగా చెప్పుకోవాలి. గత 90 రోజులుగా 8వ స్థానంలో ఉన్న వ్యయస్థానమందు ఉన్నటువంటి రవి, జన్మస్థానమందు ఉన్నటువంటి రవి, ద్వితీయమందు ఉన్నటువంటి రవి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలగజేసి ఉన్నారు. వాటికి ఈ రోజు నుంచి విముక్తి కలిగింది. పరమేశ్వరుడు మీకు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. అభివృద్ధి చాలా కనబడుతోంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ధనపరమైన విషయాల్లో కూడా జాగ్రత్త వహించండి. చాలా అభివృద్ధి ఉంది. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కొంత శుభాశుభ మిశ్రమంగా ఉంది. జన్మస్థానమందు ఉన్నటువంటి రవి మార్పు, ద్వితీయంలోకి మార్పు కొంత సామాన్యమైనటువంటి ఫలితము. ఆవేశం తగ్గుతుంది. కానీ వాక్ స్థానంలో ఉన్నటువంటి రవి ఎదుటి వ్యక్తుల మీద కోపం వచ్చేయడం, విసురుగా మాట్లాడడం, దానివల్ల మీ యొక్క అభివృద్ధికి కుంటుపడేటువంటి ప్రమాదం కనబడుతోంది. అతి జాగ్రత్తగా మెలగాలి. ధనపరమైనటువంటి విషయాల్లో కూడా చాలా అనుకూలతలు కనబడుతున్నాయి. లాభమందు గురుడు, కుజుడు యోగదాయకంగా ఉన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అనుక్షణము కూడా మీరు ఒత్తిడికి లోనవుతున్నారు. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు జన్మస్థానంలోకి రవి మార్పు కొంత సామాన్యమైనటువంటి ఫలితం. కొద్ది రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి పనులు పూర్తవక ఆవేశం వచ్చి కోపం కట్టలు తెంచుకుని ఎదుటి వ్యక్తులను నిందించి నువ్వెంత అనేటువంటి ప్రమాదం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అభివృద్ధి చాలా కనపడుతోంది. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా బయటపడతారు. గురువుడు, కుజుడు రాజ్యమందు నుంచి లాభంలోకి రాబోతున్నారు. లాభమందు శని యోగదాయకంగానే ఉన్నారు. తల్లిదండ్రులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అభివృద్ధి విషయంలో ఏమాత్రం భయం లేదు. కానీ మీ యొక్క వాక్కు అదుపులో ఉండకపోతే ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.